ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా మంత్రి నారా లోకేష్ తన నియోజకవర్గంలో ఏదైతే ఎన్నికల ప్రచారంలో కొంతమంది యొక్క స్థానికులు అడిగారో ఆ యొక్క సమస్యను పరిష్కార దిశగా ఈరోజు అడుగువేయడం జరిగింది. గతంలో చూస్తే గత 2 నెలల క్రితం ఏదైతే ఉందో ప్రకాశం బ్యారేజీకి సంబంధించినటువంటి ఈ పక్కన ఉన్నటువంటి ఈ తాడేపల్లి నియోజకవర్గం తాడేపల్లి ప్రాంతానికి సంబంధించినటువంటి రక్షణ గోడ కట్టాలని చెప్పి ఆ రోజున ప్రచారం ఉన్నప్పుడు మంత్రి నారా లోకేష్ యొక్క గ్రామస్తులు రావడం జరిగింది. పైనుంచి ఏదన్నా వరదలు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇళ్లలోకి నీరు రావడం వల్ల చాలా ఇబ్బంది పడే పరిస్థితి అవుతుంది. వర్షాకాలం వస్తే ఈ ప్రాంతం అంతా భయంగుప్పెట్టులో బతుకుతున్నాము, చాలా ఇబ్బంది పడుతున్నాము. గత గవర్నమెంట్లో మా అటు సైడ్ విజయవాడ వైపు రక్షణ వలయం గోడ అయితే నిర్మించారు. మా వైపు కూడా రక్షణ వలయం గోడ నిర్మిస్తారని చెప్పారు తప్ప గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది. మీరు మాకు న్యాయం చేయాలని చెప్పి ఆ రోజున మంత్రి నారా లోకేష్ని ఈ ప్రాంత వాసులు అడగడం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే ఉందో నేను అధికారం చేపట్టిన తర్వాత మీకు తప్పకుండా ఈ పని నేను చేస్తాను అని చెప్పి ఆ రోజున మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారో ఆ హామీలో భాగంగా ఈ రోజున దాదాపు 1.5 కిలోమీటర్ల పొడవున ఈ యొక్క కృష్ణానది పరివాహ ప్రాంతానికి పక్కన ఉన్నటువంటి ప్రాంతానికి రక్షణ వలయం గోడ నిర్మించేందుకైతే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక 20 నెల రోజుల క్రితం అయితే ఆ పనులు ప్రారంభించడం జరిగింది. దాదాపు 185 కోట్ల రూపాయల వ్యయంతో ఈ యొక్క నిర్మాణ పనులు ప్రారంభించింది. ఈ భూమి పూజ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా చూస్తే ఈ ప్రాంతం అంతా కూడా ఎప్పుడు కూడా నిత్యం పనులు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే దాదాపు 400 పైలింగ్ పనులు జరుగుతున్నాయి. పనులు వేగంగా జరుగుతున్నాయి చెప్పాలి. ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే అక్కడ నుంచి ప్రకాశం బ్యారేజ్ నుంచి మహానాడు నుంచి మేము వచ్చిన తర్వాత ఇది ఏదైతే ఉందో ఫ్లైఓవర్ ఉందో వారధి ఫ్లైఓవర్ వరకు కూడా వారధిని కొంచెం ముందుకెళ్ళిన తర్వాత 300 మీటర్లు దాదాపు ఇట్లా దీని పొడవంతా చూసుకుంటే 1.5 కిలోమీటర్ల దూరం వరకు అయితే రక్షణ వలయం అయితే ఉంటుంది. ఏదైతే ఉందో వర్షాకాలం వచ్చిందైతే మాత్రం 3 నెలల పాటు ఏ టైంలో వర్షం వస్తే పైనుంచి హఠాత్తుగా ఫ్లడ్ ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తేస్తే మా ప్రాంతం అంతా కూడా విలయతాండం అవుతుంది వాటర్తో. అర్ధరాత్రి పూట ఈ యొక్క రెవెన్యూ అధికారులు వచ్చేసి ఈ ప్రాంతం పైనుంచి వాటర్ వస్తుంది కనుక మీరంతా ఖాళీ చేయాలని చెప్పి ఇబ్బంది పెట్టేవాళ్ళు. మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం. మాకు ఫ్యామిలీలో ఎన్నో ఇబ్బంది పడిన పరిస్థితి, మంచాలు పోయినాయి, కంచాలు పోయినాయి, సామాన్లు కూడా కోల్పోయిన పరిస్థితి అయితే ఉంది. కానీ అటువంటి పరిస్థితికి భిన్నంగా మమ్మల్ని రక్షించాలా, మాకు రక్షణ కూడా కావాలని చెప్పి ఆ రోజున ఈ స్థానికులందరూ కూడా ఈ తాడేపల్లి ఈ పరిసర ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ఆ మంత్రి నారా లోకేష్ అడగడం అయితే జరిగింది. దానికి స్పందించిన నారా లోకేష్ ఏదైతే ఉందో అధికారం చేపట్టిన తర్వాత సంవత్సరంలోపే పనులు ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పకడ్బందీగా ఎంత పెద్ద విపత్తు వచ్చినా ఈ పైనుంచి వచ్చే వరద ప్రకాశం బ్యారేజ్ నుంచి గేట్లు ఎత్తేసినప్పుడు వచ్చే వరద ఇటు పక్క ఏదైతే ఉందో తాడేపల్లి మహానాడు దీని పక్కనే ఉన్నటువంటి వారధి పక్కన ఉన్నటువంటి ఏదైతే ఉంది ఈ ప్రాంతం అంతా కూడా నీళ్లు రాకుండా ఇళ్లలో రాకుండా రక్షణ గోడ కట్టేందుకైతే పనులు ప్రారంభించడం జరిగింది. దాదాపు ఈ నెల రోజుల నుంచి పనులు అయితే ఇక్కడ శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు ఇప్పటికే పైలింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇట్లా ఈ రకంగా జరుగుకుంటూ పోతే మరొక 4 నెలల్లో ఈ పనులంతా పూర్తవుతుంది. గతంలో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వంలో మా పక్క కూడా విజయవాడ వైపు ఏ రకంగా కట్టారో రక్షణ వలయం కూడా అదే రకంగా ఈ తాడేపల్లి వైపు కూడా కడతానని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యుడు ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడడం జరిగింది. కానీ మాట తప్పారు, చేయలేదు కనుక మీరు న్యాయం చేస్తారని చెప్పి ఆ రోజున అడిగినటువంటి మాట కట్టుబడి ఈ రోజున నారా లోకేష్ గారు 145 కోట్ల రూపాయల వ్యయంతో 1.5 కిలోమీటర్లు ఈ రక్షణ గోడనైతే నిర్మిస్తారు. మనం విజువల్లో చూసుకోవచ్చు. భారీ నిర్మాణాలు భారీ మిషన్లతో ఈ పైలింగ్ పనులు అయితే జరుగుతున్నాయి. దాదాపు మార్నింగ్ 7 గంటల నుంచి స్టార్ట్ అయితే సాయంత్రం 5 గంటల వరకు కూడా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇదే స్పీడ్ కొనసాగితే మరికొద్ది రోజుల్లోనే ఒక 5 నుంచి 6 నెలల లోపే ఈ రక్షణ వలయం అయితే గోడ పకడ్బందీగా ఎంత పెద్ద పైనుంచి వాటర్ వచ్చినా ఎంత పెద్ద వర్షాకాలం అయినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జీవించవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అని ఒక ధైర్యం ఇచ్చేందుకే ఈ యొక్క నిర్మాణం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పాలి. ఏదైతే ఉందో ఇప్పటికే నారా లోకేష్ గారు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ప్రతి ఒక్క హామీని ఈ నియోజకవర్గంలో అమలు చేస్తారని చెప్పడానికే నేనటువంటి ఈ ప్రాంతం ఒక ఉదాహరణ చెప్పాలి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ నితిన్తో రాజ్ కమల్, S4 మీడియా, వారధి నుంచి.